డైలాగ్ చెప్పాను. డైలాగ్ చెప్పినా కానీ యాక్షన్ ఇది అన్నాడు. యాక్షన్ చేశాను. యాక్షన్ చేసినా కానీ ఉంది, నేను చెప్పినట్టు చేయలేదు. అసలు ఏదో ఇంత విసిగిస్తున్నాడు. అసలే తప్పుడు డైలాగులు పెట్టిండు. ఇదంటే అదంటాడు, అదంటాడు. ఈ అబ్బాయి ఎందుకు తీసుకునే దాన్ని డైరెక్టర్గా అని చెప్పి ఇబ్బంది పడ్డా ఫస్ట్ డే. అది 3 షూట్ చేసినాం. నేను 2వ రోజు నరకు వచ్చేసరికి అసలు నేను ఎంత మిస్ అయ్యాను ఈయన డైరెక్షన్లో అని చెప్పింది ఎందుకు నేను సరిగా పట్టించుకోలేదు అనేటువంటిది వచ్చింది. నేను జ్ఞానోదయం అయ్యేసరికి ఆ సినిమా 80%కి వచ్చేసింది. అది రీషూట్ చేస్తే బాగుంటుంది, ఇంకా మంచిగా చేస్తానేమో అని అప్పుడు అనిపించింది. కానీ రీషూట్ చేసే పరిస్థితి లేదు. మొత్తానికి లాస్ట్ ఎండ్ సీన్ కొంత మెరుగ్గా చేయగలిగినాం. ఎమోషనల్ సీను, క్లైమాక్స్ బాగా చేసినాం. కానీ అది అద్భుతమైన స్టోరీ, చాలా పెద్ద లెంతీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్. అంటే అది ఒక తండ్రి కొడుకులకు సంబంధించింది ఉంటుంది, ప్లస్ భార్యాభర్తలకు సంబంధించి ఉంటుంది. దూరపు కొండగానే ఆ సినిమా పేరు. అద్భుతంగా ఆ సినిమా ఒక సినిమా అన్నతో చేసినాను కానీ ఒక 50 సినిమాలు నటించిన అనుభవం అయితే వచ్చింది దాంతో. అంటే తర్వాత రోజుల్లో దర్శకులకు చెప్పింది ఎందుకు వినాలి, వాళ్ళు ఎందుకు అంత పట్టించుకొని మళ్ళీ మళ్ళీ రీటేక్ అని ఎందుకు చెప్తారనేది ఆ సినిమాలో నాకు అర్థమైంది. అట్లా వారు ఒక దీక్షతతో తను సొంతంగా రాసుకొని స్వీయ రచన దర్శకత్వంలో మమ్మల్ని మాకేం నటన రాదప్పటికీ ఒక నటుగా తీర్చిదిద్దారు. అలాగే మన తిరుపతి మేము ఒక 3 సినిమాలు చేసాము. అందులో ఒక దానిలో నాకు బాబాయ్గా చేశారు, ఒక దానిలో తను పెద్ద విలంగా చేశాడు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాను. ఇలా వీరితో మాకు మంచి అనుబంధం ఉంది. ఒక తిరుపతి అన్నతోటి మాకు అన్నదమ్ముల్లాగా ఒక ఫ్రెండ్స్ అలా ఉంది. అన్న సార్ తోడైతే చాలా అద్భుతమైనటువంటి మెమొరీస్ ఉన్నాయి మాకు శంకరన్నతోటి. ఈ సందర్భంగా ఇవి షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారిద్దరికి కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ మన బోనాల పండుగను మనం తీసుకోవడం జరిగింది. దానికి ఇక్కడున్న గోదావరికనిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ సహకరించారు. అలాగే ఇటు మంచిర్యాల నుంచి, ఇటు కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి, సిద్దిపేట, మన గర్రెపల్లి, పెద్దపల్లి, ఈ మంతని, వీళ్ళన్ని ఏరియాస్ నుంచి దాదాపు 500 మంది ఆర్టిస్టులు రావడం జరిగింది. 500 మంది ఆర్టిస్టులు వస్తే లాస్ట్ చివరి వరకు ఒక 350 మంది ఆర్టిస్టులు ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా దిగ్విజయంగా ముగించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.